యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన కాలమందు ఎంతగానో తన రెక్క కింద భద్రపరిచి కాచి కాపాడి సజీవంగా మరొక దినమున ప్రభువును స్తుతించడానికి, కనపరచడానికి, ఆరాధన చేయడానికి, ప్రభువు నామాన్ని హెచ్చించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. మీరందరూ బాగున్నారని తెలుస్తా ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానంలోకి మనం వచ్చి ఉన్నాము. ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం ఉజ్జీవ కీర్తనలో నుంచి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ఉజ్జీవ కీర్తనలో నుంచి 17వ నెంబర్ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆయనేనా సంగీతము బలమైన కోటయను, జీవాధిపతియు ఆయని, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయని, జీవిత కాలమెల్లా స్తుతించెదను. Nama
కీర్తనలో నుంచి 68వ పాట పడుకుని దేవుని నామాన్ని గణపరుచుకుందాం. కరుణించుము బాబు పరమపితా శరణము నీవే ప్రభు యేసా. కరుణించుము పరమపితా శరణము నీవే ప్రభు యేసా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
చేద్దాం. క్లుప్తమైన ప్రార్థన చేద్దాం. వాక్య నిమిత్తం ఒకరు ప్రార్థన చేద్దాం. చూడండి, ఈరోజు వాక్య ధ్యానం మనం ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయించు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు వెలుగువ కలిగి ఉండి అంటాను. చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే 16వ వచనం అంటా ఉన్నాడు. చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అని మనకు తెలియజేస్తాం. చూడండి, ఇక్కడ 18వ వచనం నుంచి 20వ వచనం వరకు 23 వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే 18, 19, 20 వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అని మనకు ఈ వచనాలు సెలవిస్తా ఉన్నాయి. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో. చూడండి, ఎలాంటి పట్టుదలతో కావాలంట? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఏం చేయాలంట? వెలుగువ కలిగి జీవించాలంట. వెలుగువ కలిగి ఉండి వెలుగువ కలిగి ప్రార్థన చేయుడి అంటా ఉన్నారు. చూడండి, ఇక్కడ మన మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో
చెప్పారు. చూడండి, ఇక్కడ మన ఈ 41వ వచనం మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? పూర్ణమైన పట్టుదలతో ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన చేయకపోవడమే పాపం అనేది బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన శోధనలోకి పోకుండా మన కుటుంబం, మనము వ్యక్తిగతంగా లేకపోతే మన కుటుంబం శోధనలోకి పడిపోకుండా, శోధనలోకి ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయబడతారు. అందుకే యేసు ప్రభు కూడా తన శిష్యులకు బోధిస్తా ఉన్నాడు, మీరు శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే ప్రార్థన చేయడానికి. కానీ శరీరం ఏంటంట? బలహీనం. పొద్దాక పనిచేసి వచ్చాం, ప్రార్థన చేయండి అంటే ఏం చెప్తాం? అయ్యగారికి అలసిపోయామయ్యా, ఆత్మ ప్రార్థన చేయి లే అని లేపుతా ఉన్నా కానీ శరీరం ఏమిటా? రాత్రికి లేద్దాంలే, ఇప్పుడే ఎందుకు, బ్రష్ తీసుకొని రాత్రికి లేద్దాం, ఒక అర్ధగంట ఆగి. కానీ ఎల్లప్పుడూ మనం శోధనలోకి ప్రవేశించుకున్నట్టు, శోధనలోకి మనం బలహీనలు కాకున్నట్టు ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందుకే యోహాను సువార్తలో అంటా ఉన్నటువంటి 16వ అధ్యాయం 12వ వచనం, నేను మీతో చెప్పవలసినది ఇంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే అయినగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించు. ఆయన అంతటా తానేమీ బోధింపక వేటిని విన్నో వాటినే బోధించు. సంభవింపబో సంగతులను మీకు తెలియచుండి. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, నీతో చెప్పవలసినది ఇంకా అనేక సంగతులు ఉన్నవి కానీ అవి ఇప్పుడు చెప్పడానికి సమయము కాదని. చూడండి, మానవుల యొక్క బలహీనతను దృష్టిలో పెట్టుకుని యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు శోధనలోకి పోకుండా, పాప శోధనలోకి వెళ్ళకుండా మీరు ఏం చేయాలంట? ప్రార్థన చేయండి అంటా ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంట, ఆత్మలో ప్రార్థన చేయండి. ఆత్మ ప్రతి విషయంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలకు వచ్చేద్దాం మనం. ఆత్మ వల్ల ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలి. ఆత్మ వలన ప్రార్థన చేయించే ఉండాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. చూడండి, సాతాను శక్తులకు వ్యతిరేకంగా క్రైస్తవుడు సాగించే పోరాటంలో గొప్పది ఏంటంటే ప్రార్థన. సాతాను శక్తులను జయించాలన్నా, శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలన్నా, క్రైస్తవుడు ఈ జీవితంలో, తన జీవితంలో పోరాడే సమస్యలలో మొట్టమొదటి గొప్పది ఏంటంటే ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో ఎవరు పోరాడి గెలిచారు? ఎవరు గెలిచారు? ఎవరు పోరాడారు ప్రార్థనలో? ఎవరండి? ఎవరు పోరాడారు? ఎవరు చెప్పాలి? ఎవరు ప్రార్థనలో పోరాడాడు? చూడండి, ప్రార్థన సాతాను శక్తులను జయించాలన్నా, ఆశీర్వాదాలు కావాలన్నా ప్రార్థనలో పోరాడు. యాకోబు ఏం చేశాడండి? ఏం చేశాడు? నన్ను నువ్వు ఆశీర్వదించేంత వరకు వదిలిపెట్టనన్నాడు. అంతే. వెనుకలాడాడు, పోరాడాడు ఆయన. అంతే. ఈరోజు ఎంతమంది అలా యాకోబు వలె ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారు? ప్రియ సహోదరుడా, చూడండి, సాతాను శక్తులు ఎదుర్కోవాలన్నా, వాటిని జయించాలన్నా మనకు కావాల్సింది ఏంటిదంటే వెలుగువ కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా సాతాను శక్తులకు వ్యతిరేకంగా క్రైస్తవుడు సాగించే పోరాటంలో గొప్ప ప్రార్థన అవసరమై ఉన్నది. అంటే ఆత్మలో ఎల్లప్పుడూ ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన, సమస్త పరిశుద్ధుల కోసం పూర్ణమైన పట్టుదలతో చేసే ప్రార్థన అన్నమాట. ఎలా ప్రార్థన చేయాలి? ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే ఆత్మలో ఎల్లప్పుడూ, చూడండి, ఆత్మలో ఎల్లప్పుడూ ప్రతి విధమైన ప్రార్థన ఏంటిదంట? జ్ఞాపన చేయాలి. ప్రార్థన చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన వ్యక్తిగతంగా మన కుటుంబం కోసం కాదని ప్రార్థన చేసుకోవాలంటే ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేయాలి. ప్రభువు దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు కూడా జ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉండాలి.
అన్న ఎలా ప్రార్థన చేసింది? ప్రభు దగ్గర జవాబు పొందుకునేంత వరకు కూడా ప్రార్థన చేసింది, వదిలిపెట్టాలని. ఏదో దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసి కొద్దిసేపు ఆ దైవజుడు దీవించి ఆశీర్వించి పంపించాడని, ఆ దేవుడు వాగ్దానం చేశాడు కదా అని చెప్పేసి ఆమె ఏం చేయలేదు, ఇంట్లో ఊరుకొని కూర్చోలే, ప్రార్థన చేస్తూనే ఉంది. ప్రభు వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా ఏం చేయబడింది? ప్రార్థన చేసి ప్రార్థనకు ప్రతిఫలం పొందుతుంది. ఈరోజు ఎంతమంది ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారు, ఎంతమంది ప్రార్థనకు ప్రతిఫలం పొందుతూ ఉన్నారు, ఎంతమంది ప్రార్థన చేసి వాటికి జవాబులు పొందుకుంటా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మన ప్రార్థనకు జవాబు రావట్లేదంటే మనలో దేవుడికి ఏదైనా ఆయస్కరంగా ఉండాలి, లేదంటే ఏదో నామకర్తంగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ బైబిల్ యొక్క దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉంది, స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఏంటిదంటే ఆత్మలో ఎల్లప్పుడూ ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ సమస్త పరిశుద్ధుల కోసం, చూడండి, సమస్త పరిశుద్ధుల కోసం పూర్ణమైన పట్టుదలతో వెలుగు కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి క్రైస్తవుడు అంటే. ఈరోజు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తాము? దేశం కొరకు ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా? దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా? దైవజనుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నావా? ఈ దినాల్లో ఎంతమంది చనిపోతా ఉన్నారు, ఎంతమంది అనారోగ్యంగా ఉంటా ఉన్నారు. దైవజనుల కోసం, వారి సంఘాల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తా ఉన్నారు, ఎంతమంది విజ్ఞాపన చేయగలుగుతా ఉన్నారు ఈ దినాల్లో. మంచిగా ఇంటి దగ్గర కూర్చొని హాయిగా ఏం చేస్తా ఉన్నామండి? ఆ సంగతులు ఈ సంగతులు పుస్తకం ముచ్చట్లు పెట్టుకుని సమయాన్ని ఏం చేస్తా ఉన్నాం? మనం వ్యర్థపరుస్తూ ఉన్నాం. ఆత్మలో ఆత్మీయ స్థితిలో మనం జారిపోతా ఉన్నాం, చల్లారిపోయిన స్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మందిరాలు లేవు కాబట్టి, దేవుడి వాక్యాన్ని బోధించడానికి దైవజనులు లేరు కాబట్టి. మందిరాల తర్వాత ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేయడమ్మా అన్నా కానీ ఏం చేయట్లేదు, ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, సంగమా, జ్ఞాపకం చేసుకోండి, మన శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఎల్లప్పుడూ పూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. ఈరోజు శోధన వస్తూ ఉంది, వ్యాధులు బాధలు కలుగుతూ ఉన్నాయి, దుఃఖము మన ఇంట్లో కలుగుతూ ఉంది అంటే ఏంటి దానికి కారణం? అంటే అది నువ్వే కారణం. ఎందుకంటే ప్రార్థన చేయట్లేదు కాబట్టి. అందుకే యేసు ప్రభు స్పష్టంగా సెలవించారు. ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయమంటా ఉన్నారు దేవుడు. ఈరోజు ఎంతమంది మెలకువ కలిగి దేవుడిలో పోరాడుతూ ఉన్నారు, ఎంతమంది మెలకువ కలిగి దేవుడిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంతమంది దేవుడిలో విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేస్తూ ఉన్నారు. గమనించాలి. మన శాతాను శక్తులు ఎదుర్కోవాలన్నా, వారి శోధనలు ఎదుర్కోవాలన్నా ప్రతి దినము పట్టుదలతో, పూర్ణమైన పట్టుదల కావాలి మనకు ప్రార్థనలో. అన్ని విషయాల్లో పట్టుదల ఉంటుంది, కానీ ప్రార్థనలో పట్టుదల కోల్పోయిన స్థితిలో మనం ఉంటాం. ప్రార్థన చేసి కొన్ని రోజులు, 2-3 రోజులకి జవాబు రాకపోతే ఏం చేస్తాం? మనం నిరాశ చెందుతూ ఉంటాం. ఇక ప్రార్థన ఏమానేస్తాం? ఇక నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, 24 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, అయినా కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎంత కాలంలో ప్రార్థన చేయాలి? నువ్వు తలస్తా ఉన్నావేమో. నీ సహోదరి సహోదరుడా, పట్టుదలగా కలిగి ప్రార్థన చేయి. నీకు ఏదైతే అవసరం ఉందో దాని కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయి. మీ ఇంట్లో ఏదైనా తల్లిదండ్రులకు కావాలంటే పట్టుబట్టి ఏం తెప్పించుకుంటావు? నీకు కావాల్సిన అవసరం నువ్వు తీర్చుకోగలుగుతా ఉన్నావు. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, ఆ ప్రార్థనకి నాకు జవాబు కావాలని నువ్వు తండ్రి దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా ఈ దినాల్లో? మీ నాన్నగారి దగ్గర లేకపోతే మీ మమ్మీ దగ్గర ఏదైనా సాధించుకోవాలంటే పట్టుబడతా ఉంటాం మనం కొన్ని విషయాల్లో. కానీ దేవుని సన్నిధిలో నువ్వేం చేయగలుగుతా ఉన్నావు? దేవుని దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేస్తా, అయ్యా ప్రభా, ఇదిగో నా భవిష్యత్తు ఏంటయ్యా, ఇదిగో నా కుటుంబ పరిస్థితులు ఏంటి ప్రభువా, ఇదిగో మా దేశ పరిస్థితులు ఏంటి ప్రభువా, ఇదిగో మా దైవజనుల పరిస్థితులు ఏంటి ప్రభువా అని, మా సంఘాల పరిస్థితులు ఏంటి ప్రభువా, సంఘాలు తెరవడం లేదు, మా మందిరాలు తెరవడం లేదు, ఆరాధన జరగట్లేదు మందిరంలో, ఏంటి ప్రభువా మా పరిస్థితి, వాక్యము కరువైపోతా ఉంది ప్రభువా అని ఎవరైనా పట్టుదల కలిగి ప్రార్థన చేయగలుగుతా ఉన్నారా ఈ దినాల్లో? ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులకు పేరు మాత్రమే ఉందేమో కానీ పట్టుదల కలిగి ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా ఈ దినాల్లో? ఎందుకు శోధనలు వస్తూ ఉన్నాయి? ఎందుకు బాధలు కలుగుతూ ఉన్నాయి? ఎందుకు కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటా ఉంది? కుటుంబంలో ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు గొడవలే. ఎందుకు అంటే
ప్రార్థన లేని స్థితిలో ఉంటా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆత్మలో ఎల్లప్పుడూ ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన సమస్త పరిశుద్ధుల కోసం పూర్ణమైన పట్టుదలతో చేసే ప్రార్థన, పూర్ణమైన పట్టుదల కావాలి. ఈ దినాల్లో ప్రార్థన కేవలం పోరాటంలో ఒక భాగమే. దాని ద్వారా దేవునితో జత పనివారమైన మనకు మనలాంటి ఇతరులకు విజయాన్ని లభిస్తుంది. పట్టుదలతో అన్ని పరిస్థితుల్లో అన్ని విధములైన ప్రార్థన చేయడంలో ఒకవేళ మనం విఫలమైతే ఇంకా మన శత్రువుకి ఏం చేస్తాం? లొంగిపోవడమే. పోరాటంలో మనకు అపజయమే. ఎందుకంటే ప్రార్థనలో విసుకొస్తా ఉంటుంది. అందుకే విసుకత నిత్యము ప్రార్థన చేయమంటా ఉన్నారు. దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మీరు మెలుగు కలిగి ప్రార్థన చేయండి. మళ్ళీ ఇంకేం చేస్తారు? విసుకత నిత్యము ప్రార్థన చేయాలి. చూడండి, ఇక్కడ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. చూడండి, పట్టుదలతో అన్ని పరిస్థితుల్లో అన్ని విధములైన ప్రార్థన చేయడంలో ఒకవేళ మనం విఫలమైతే మనం సాతాను గారికి ఏం చేయాల్సిందంటే లొంగిపోయినట్లే. అందుకే విసుకత నిత్యము ప్రార్థనలో ఎప్పుడు విసుగు రాకూడదు. విసుగు వచ్చిందంటే సాతాను గారి చేతులు పడ్డాలి. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. చూడండి, మనం ప్రార్థన చదువుకోండి. ఈ లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నారు? విసుకక పట్టుదల కలిగిన విధవరాల గురించి వివరిస్తాం. ఆ విధవరాలు ఏం చేస్తా ఉందండి? విధవరాలు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? అయ్యా, నాకు న్యాయము తీర్చండి అని ఏం చేస్తా ఉంది? ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి, చదవండి. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకుండా ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివానికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చింది. కానీ అతడు కొంతకాలము ఒప్పుకోపోయేది. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టించున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడునట్లు ఆమెకు న్యాయము తీర్చిన తనలో తాను ఏం చేసిందంటే మాటికి అడుగుతాను. అయ్యా, ఇదిగో నాకు నా ప్రతివానికి న్యాయము తీర్చింది. ప్రతి దినం ఆయన దగ్గరికి వెళ్తాను, న్యాయాధిపతి దగ్గరికి. అమ్మా, ఇదిగో రేపురా, ఇదిగో మా పట్టిన, లేకపోతే సాయంకాలం రా, లేకపోతే 2 రోజులు ఆగిరా, 1 నెల రోజులురా అని ఏం చేస్తా ఉంది? కొంతకాలం అంతా ఆ న్యాయాధిపతి నా నెట్టుకొని వచ్చాడు. ఆయన ఆమె విసుకక ఆయన దగ్గరికి మాటికి వెళ్తాం, గోచాడుతా ఉంది. అయ్యా, నాకు న్యాయము తీర్చండి, నాకు నా ప్రతివానికి న్యాయము తీర్చండి. ఆ విధవరాలు నన్ను తొందర పెడతాను. మాటికి నన్ను ఏం చేస్తా ఉంది? గోచాడుతా ఉంది. ఈరోజు ప్రభు సన్నిధిలో అలా మాటికి ప్రభువుని అడుగుతా ఉన్నావా? ప్రభు సన్నిధిలో గోచాడగలుగుతా ఉన్నావా? చూడండి, పట్టుదల కలిగిన విధవరాలు పట్టుదలతో ఆమె న్యాయాన్ని సంపాదించుకోగలిగింది. ఆమెకి న్యాయము తీర్చాడు ఆయన న్యాయాధిపతి. మాటికి అడిగింది, గోచాడింది. ప్రభు సన్నిధి నాకు న్యాయము తీర్చేంత వరకు కూడా ఆయన్ని వదిలిపెట్ల. ఆయనకి తీసుకొచ్చింది, కానీ ఆమెకి ఏం రాలేదు, తీసుకురాలే. అదే మనం 2 సార్లు 3 సార్లు వెళ్ళామనుకోండి, వీడి కాకపోతే ఇంకేంటి వదిలేద్దాంలే, ఇది కాకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్దాంలే, ఈ అయ్యగారు బాగాలేకపోతే ఇంకొక అయ్యగారి దగ్గరికి వెళ్దాంలే అని మనం అనుకుంటా ఉన్నాం. ప్రియ సహోదరుడా, ప్రభు లేఖనాలు స్పష్టంగా సెలవిస్తాం. పట్టుదల కలిగిన విధవరాల వలె ప్రభు సన్నిధిలో గోచాడగలిగితే, విధవరాల వలె నువ్వు ప్రార్థన చేయగలిగితే
ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబుస్తాం. విసుగక నిత్యము ప్రార్థన. అందుకే ప్రభు ఆ మొదటి వచనంలోనే చెప్పాడు, ఉపమానానికి మొదటి వచనంలోనే చెప్పాడు. ఏమని చెప్పాడండి? ఏం చెప్పాడు? విసుగక నిత్యము ప్రార్థన జీవి అని చెప్పాడు. మీరు ఎంతమంది విసుగక ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ కలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు కలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు అంటాం. చూడండి, ఏం కావాలంట? ఏం కావాలి? దేనిలో పట్టుదల కావాలి? మనకి అన్ని విషయాల్లో పట్టుదల కావాలి. అన్ని విషయాలు. కానీ ప్రార్థనలో మాత్రం ఏముంటుందండి? పట్టుదల మాత్రం లేదు. పట్టుదల కలిగి ప్రార్థించండి. ఇక్కడ ఏమంటా ఉన్నారు చూడండి, 11వ వచనంలో, ఆసక్తి విషయంలో బాధ్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుడి, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి జీవించండి అంటాం. ఈరోజు ఎంతమంది పట్టుదల కలిగి ప్రార్థన చేయగలుగుతాం? ఎంతమంది నిరీక్షణ గలవారై సంతోషించు, ప్రభు యందు ఆనందించు? ఏంటి మన నిరీక్షణ? ఏంటండి? ఏంటి మన నిరీక్షణ? ఏంటి? ఈ లోకంలో ఉంటా ఉన్నా ఏంటి మన నిరీక్షణ? ఏంటండి మన నిరీక్షణ? ఏంటి చెప్పండి? ఏంటి? నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనే నిరీక్షణ, ఆ పరలోక రాజ్యంలో చేరాలనే నిరీక్షణ. ఆ నిరీక్షణ పరలోక రాజ్యంలో మనం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనకు శ్రమలు, నిందలు, అవమానాలు, ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి. కానీ వాటిలో మనకేం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు, సహనము కావాలి. వాటిని సహించు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నింటిలో నుంచి తప్పించగలిగిన యేసయ్య మన పక్షంగా ఉండగా నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే ప్రతి శోధనలో నీకు విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే పూర్ణమైన పట్టుదల కలిగి జీవించే వారిగా ఉండాలి. పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపములు దేవుడి గురించి చింతపడాల్సిన అవసరం. ఈరోజు దేవుడి గురించి మనం చింతపడతా ఉంటాం. ఇంకా దేవుడు నాకు కనబడట్లేదే, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదే, దేవుడి నుంచి నాకు జవాబు రావట్లేదు అని దేవుడి గురించి చింతపడతా ఉంటాం. ఆ దేవుడి గురించి చింత అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయ పూర్ణమైన పట్టుదల కలిగి దేవుడికి విజ్ఞాపనలు, విన్నపములు ఏం చేయాలండి? కృతజ్ఞత పూర్వకంగా ఆయనకు విన్నపములు గురించి నీకున్న అవసరతలు, నీకున్న అక్కర్లు, అవసరతలు పూర్ణమైన పట్టుదలతో ఆయన దేవుడి సందులో నీవు ప్రార్థన చేయాలి. మెలుకువ కలిగి నిత్యము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అంటా ఉన్నాడు చూడండి, ప్రార్థన నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి, మరియు నేను అంతకంలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మము వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకును అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని ఆ కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ అంటా ఉన్నట్టు ప్రార్థన యొక్క ఏం చేయాలంట? నిలకడ కావాలి. మొదటి ఏం చేయాలి? మొదటి ఏం కావాలి? పూర్ణమైన పట్టుదల కావాలి. రెండవది ఏం కావాలండి? మెలకువ కలిగి జీవించాలి. ఇంకా మూడవది ఏంటి? నిలకడ కావాలి. ప్రార్థనలో తొందర అవసరంలా. తొందర ప్రార్థన చేసి తొందరగా ఇంకా నాకు జవాబు రావట్లేదని తొందర అవసరంలా తొందరపడతా ఉంటాం. ప్రార్థనలు తొందరపడతా ఉంటాం. నిలకడ కావాలి. మొదటిగా పూర్ణమైన పట్టుదల కావాలి. రెండవదిగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రార్థనలో నిలకడ కావాలి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే చూడండి ప్రార్థన యొక్క నిలకడగా ఉండి దేవునికి ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా జీవించాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువా, ఇదిగో నాకు మరొక దినమున, మరొక రోజును, మరొక నెలను, మరొక సమయాన్ని ప్రార్థించడానికి నాకు ఇచ్చినందుకు నీకేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా అని మనం ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా దేవుడి మందిరానికి రావాలి. కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు ప్రార్థనలో, విజ్ఞాపనలో, యాచనలు చేసేవారిగా ఉండాలి. ప్రార్థనలో పూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో మెరుగులు కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నిలకడ స్థితిని సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే అలా చేయగలుగుతారో ఖచ్చితంగా వారి ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా జవాబు అనుగ్రహించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుచు యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం. చూడండి ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. ప్రతి విషయంలో దేవుడికి ఏం చేయాలి? హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. ఎవరైతే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా, ఎల్లప్పుడూ ప్రభుత్వంలో గోచాడేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలి అంటే ప్రార్థనలో పూర్ణమైన పట్టుదల కావాలి. ఏం కావాలండి మనకు? ఏం కావాలి? ఏం కావాలి? పూర్ణమైన పట్టుదల కావాలి. రెండవదిగా మెలకువ కలిగి ప్రభుత్వంలో కనిపెట్టి విజ్ఞాపనలు చేయాలి. మూడవదిగా ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఏం చేయాలి? నిలకడను సంపాదించుకోవాలి. నాలుగవదిగా ప్రభు ప్రార్థనలో విసుగక నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. హల్లెలూయా. ఏముండకూడదంటే ప్రార్థనలో విసుగు రాకూడదు. విసుగు రానివ్వకుండా ప్రార్థన చేయాలి. ఆ విధవరాలు విసుగు రాకుండా పట్టుదలతో ఏం చేసిందండి? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి గోచాడింది. ఈరోజు ఎంతమంది అలా ప్రార్థన చేయగలుగుతా ఉన్నారు? ఎంతమంది ప్రభుత్వం ద్వారా గోచాడగలుగుతా ఉన్నారు? అందుకే ప్రభు ఆ ఉపమానము చెప్పే ముందు మొదటిగా చెప్పిన మాట ఏంటంటే విసుగగా నిత్యము ప్రార్థన చేయుడి అని చెప్పారు. ఎంతమంది అలా ప్రార్థన చేయగలుగుతారు? ప్రియ సహోదరి సహోదరుడా, మెరుగువ కలిగి ప్రార్థన చేయండి. పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఈరోజు మన కుటుంబం, మన దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, దైవజనుల కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన ప్రాంత ప్రజల కొరకు పూర్ణమైన పట్టుదలతో విసుగగా మెలుగువ కలిగి నిలకడగా మన జీవితంలో ఏం చేయాలి? ప్రభువుకి విజ్ఞాపనలు, యాచనలు చేసేవారిగా ప్రార్థన విసుగు మెలుగు కలిగి ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఎవరైతే అలా చేయగలుగుతారో ఖచ్చితంగా వారి ప్రార్థనకు జవాబు పొందుకుంటారు. దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదించగలిగిన దేవుడే. ఈరోజు ప్రార్థనలో మనకు పూర్ణమైన పట్టుదల కావాలి. మనకు ప్రార్థనలో ఇంకేం కావాలండి? ఏం కావాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మూడవదిగా విసుగక నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. నాలుగవదిగా ప్రార్థనలో నిలకడను సంపాదించుకోవాలి. నిలకడగా ఉండి ప్రార్థన చేస్తూ ప్రభుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా జీవించేవాడిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభువునికి. చూడండి, మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఏమంటాం? ఆమేన్, ప్రభువానికి స్తోత్రం అంటాం. కానీ ప్రార్థన చేసినప్పుడు మన వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు కానివ్వండి, మన కుటుంబం ప్రార్థన చేసినప్పుడు కానివ్వండి, నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనకు మీరు జవాబు దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి ముగించాను. హల్లెలూయా. అలా నువ్వు చేయగలిగితే, నువ్వు చేసిన ప్రార్థనకు నువ్వు నమ్మకంగా ఉండగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు. ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ముగించిన తర్వాత ఆమేన్ అంటాము. ఆమేన్ అనుకుంటే ఏం చేయాలి? మనం ప్రభువాయిగా ప్రార్థన చేస్తాం. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాం, ఇదిగో నా కుటుంబం ప్రార్థన చేస్తున్నాం, కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు, మా ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తున్నందుకు మనం ఏం చేయించాలి? అయ్యా, ఇదిగో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం, మా ప్రార్థనకు మీరు ఆలకించారు, మా ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తున్నందుకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఆమేన్.
హల్లెలూయా. వ్యక్తిగతంగా మనం సంపాదించుకోవాలి. అందుకే ప్రార్థనలో విసుకురాదు, వెలుగు కలిగి ప్రార్థన చేయాలి. పూర్ణమైన పట్టుదల కావాలి, నిలకడ కావాలి. ప్రార్థన ఎంత ముందర ప్రార్థన చేయగలుగుతాం. మనం సంపాదించుకోవాలి. పూర్ణమైన పట్టుదల కలిగి నేను ప్రార్థన చేస్తాను, వెలుగుకోగలిగే కనిపెడతాను. విసుకత నిత్యము నీ సన్నిధిని ప్రార్థన చేస్తానయ్యా, నిలకడకుండి ప్రార్థన చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకుంటాను. రాత్రి గల సమయంలో కళ్ళలో వచ్చి ప్రార్థన చేసుకుంటాను. ప్రభు ఇదిగోనైనా నిలకడమైన వెలుకోగలిగి నేను ప్రార్థన చేస్తాను. పూర్ణమైన పట్టుదల ఆత్మ వల్ల ప్రతి సమయంలో ఆయన ఆత్మ బలహీన, ఆత్మ బలమేనైనా, శరీరం బలహీనమేనైనా కానీ ఆత్మ అంతరంగ పురుషుడు ప్రతిదినం నూతనపరచబడాలని పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రభా పూర్ణమైన పట్టుదల కలిగి కనిపెట్టాలి, జ్ఞాపకం చేయాలి, వెలుగు కలిగి ప్రార్థించాలి. నైనా విసుగత నిత్యం ప్రార్థన చేయాలి. ఆనాడు ప్రభా విధవరాలు ఎలాగైతే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాధ్యమానికి వెళ్ళి గోచాడి ప్రతి వారికి న్యాయం ఉద్దేశం ఎలా అయితే అడిగిందోనైనా మేము కూడా ప్రభా నీ సన్నిధిలోనైనా మాధ్యమాటికి సిగ్గుమాలినైనా మాధ్యమాటికినైనా నిజంగా గోచాడినైనా ప్రార్థించేవారికి కానీ సహాయం దయచేయండి. అయ్యా ప్రార్థన నిలకడగా కలిగి జీవించడానికి చెప్పండి, సహాయం దయచేసి ప్రార్థిస్తా ఉన్నాం. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా వాక్యం వింటా ఉన్నారో నైనా వారు కూడా నైనా ప్రభా ఈ రాత్రి ఖచ్చితంగా ఒక తీర్మానం చేసుకోవాలి. నైనా ప్రభా అయ్యా పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాను, వెలుగు కలిగి నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాను. అయ్యా ప్రభా విసుక నిత్య విసుక ప్రార్థన చేస్తానని, అయ్యా నేను ప్రార్థన నిలకడగా సంపాదించుకుంటానని తీర్మానం చేసుకోవడానికి కృప చెప్పండి, సహాయం దయచేసి ప్రార్థిస్తా ఉన్నాను. లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటా ఉన్నారు ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్నినైనా దీవించండి, ఆశీర్వదించాలని ప్రార్థిస్తా ఉన్నాను. మా దేశ ప్రజలను, అయ్యా మా నాయకులను, అయ్యా ప్రభాని వందనాలు స్తోత్రం. అయ్యా మా రాజకీయ నాయకులను, ముఖ్యమంత్రులను, ప్రభా రాజులను ప్రభా అందరికీ క్షేమము దయచేసి ప్రార్థిస్తా ఉన్నాను. అయ్యా కరోనా వైరస్ చేత ఎంతో మంది బాధపడతా ఉన్నారు నాయన. అయ్యా ప్రభా డార్క్ ఫంగస్, వైట్ ఫంగస్ ఎంతో మంది నాయన అనేకమైన తెగుల చేత రోగముల చేత బాధపడతా ఉన్నారు నాయన. ఈ రాత్రి వేళ సమయంలో అయ్యా నా భారతదేశ ప్రజలకు నైనా శీఘ్రమే స్వస్థత కలుగుతూ కాగా ప్రమాణిస్తోంటున్నాయినా. అయ్యా మా దేశ ప్రజలను విడిపించండి, స్వస్థపరచండి నైనా ప్రమాణిస్తోంటు చెల్లించుకుంటా ఉన్నాం. అయ్యా కార్యాలు జరిగించండి, అభివృద్ధి జరిగించండి. ఈ కరోనా వైరస్ బ్లాక్ ఫంగస్ నైనా అయ్యా ప్రభానికి పొందిన వైట్ ఫంగస్ నైనా ఈ కరోనా వైరస్ ప్రమాణిస్తోంటున్నాయినా అయ్యా మూడో దశలో మీరు రైపక్షమని ప్రార్థిస్తా ఉన్నాం నైనా ప్రభా. మా చంటి బిడ్డ చుట్టుకుని కాత్ర మొదట క్షేమము దయచేయమని ఈ స్థలం ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా కార్యాలు జరిగించండి, అభివృద్ధి జరిగించండి. ప్రతి దైవజన కుటుంబాలకి నీ కాపుదల మొదట క్షేమము దయచేయండి. వారి సంఘాల క్షేమాభివృద్ధి మీరు దయచేసి ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా కార్యాలు జరిగించండి, అభివృద్ధి జరిగించండి. మా దేశ ప్రజల పట్ల, మా ప్రపంచ దేశాల ప్రజలకి స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మా ప్రాంత ప్రజలందరికీ క్షేమము స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ కరోనా వైరస్ నిర్మూలన చేయండి, నాశనము చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇంకా నిశ్చంగా ప్రభువానికి స్తోత్రమైన అయ్యా పూర్వమైన పట్టుదల కలిగిన అయిన ప్రభువానికి స్తోత్రమైన అయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటా. వెలుగు కలిగి ప్రభు విసుకుంటానైనా నిలకలి ప్రభు నీ శుద్ధ విజ్ఞాపనలు యాచనలు అయ్యా సాతాను శక్తులను ఎదుర్కోవడానికి ప్రతి దినము వెలుగొగలిగి నీ శిల్లు కనిపెట్టి ప్రార్థించే బిడ్డగా ఉండడానికి సహాయం చూపిస్తూ ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యా కార్యాలు జరిగించండి, అభివృద్ధి జరిగించండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటా ఉన్నారు, వాక్యము ద్వారా వారిని ఆత్మీయ మీరు బలపరిచి సహాయం దయచేసి వెలుగు చేత నింపి దీవించి ఆచరించి రేపు జరిగిపోయే ఆరాధన అంతటా కూడా మీరు తోడుగా ఉండి సహాయము దయచేసి కృప చూపి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుచున్నాము పరమ తండ్రి. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ నామకే సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.